తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. This year, monsoon entered into Telangana as well as the country as a whole by 10 to 12 days in advance. But after that, first 4 days of plenty of rainfall, there was a gap of 7 to 8 days. And now again, there are indications that monsoon is likely to progress further. So far, monsoon has covered South India entirely and not entered into northern India so far. And during the next 2-3 days, there is a chance of further movement, and that's why the situation has also changed in Telangana, and we are also getting cloudiness due to an upper air circulation over Telangana, and also a trough is running from Arabian Sea through the trough up to South Odisha. So during next 4-5 days, we are expecting widespread rains in Telangana, and we have also given warning for this heavy rainfall warning for some of the districts. And today and tomorrow, depending upon the position of the system, we have given warning for heavy rainfall in the southern districts, that is Mahbub Nagar and Vikarabad, this Sangareddy, and western districts Nizamabad, Kamareddy, etc. From tomorrow onwards, after seeing further development of this system, we will accordingly issue forecast for the next 5 days. Hyderabad also, during next 3 to 4 days, the weather will be like this, continuously cloudy, and occasionally we will be getting rainfall, and at some places there is a chance of heavy spells also. రైట్, ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించింది. అయితే ఇవాళ దాదాపు మధ్యాహ్నం 3 గంటల సుమారు నుంచి నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్, అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందంటున్నారు. ఈ మేరకు ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలకు కూడా, ఈ జిల్లాలకి ఆయా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉందన్నారు. అయితే 16, 17, 18 తేదీల్లో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. జూన్ 18వ తారీఖున కూడా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందన్నారు. అయితే వర్షాలు కురిసే సమయంలో మాత్రం శివ, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయంటూ కూడా వర్షం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను కానీ, లేకపోతే ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా, లేదంటే బయట కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా శివ పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది. నిన్న అంత మనం చూసాం. అయితే ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కూడా ఉండబోతున్నట్టుగా నగర వాసులకు ఇది ఇబ్బంది కలగనుంది. సో దీని ఫలితంగా కూడా ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం పోతున్నటువంటి, ఎందుకంటే వీకెండ్ కాబట్టి డెఫినెట్ గా భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఊళ్ళలోకి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే హయత్ నగర్, సికింద్రాబాద్, బంజారా హిల్స్, ఉప్పల్, కోటి, తార్నాక, అమీర్పేట్, సనత్ నగర్ ప్రాంతాల్లో ఇవాళ కూడా భారీ వర్షపాతం అయితే ఉండనుంది. ఈ కుండపోతం వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రహదారులపై ఇప్పటికే నిన్న కురిసిన వర్షానికి
భారీగా వరద నీరు ముంచెత్తడంతో వాహన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇవాళ కూడా నగరంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. శివ, అయితే ఈ వర్షాలు ఇంకో 5 రోజుల పాటు ఈ రకంగానే కంటిన్యూ అయ్యేటటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఈ రకంగా సన్నద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా శివ, మనం గత 2 నుంచి హైదరాబాద్ విషయానికి వస్తే గత 2 నుంచి చూస్తున్నాం. జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ చేసినటువంటి అప్డేట్స్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాబట్టి ఏ చిన్నపాటి వర్షం కురిసినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటికి కూడా వెళ్ళాలి అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా వాటిని రద్దు చేసుకుని వాయిదా వేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యుత్ శాఖ కూడా, ఎందుకంటే మన సిటీ శివారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం వర్షంతో పాటు భారీ ఈదురుగాలుతో కొంత విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. వాటిని కూడా మరమ్మతులు చేసే పనిలో ఉన్నారు. అలాగే ఇవాళ కూడా వర్షపాత ప్రభావం ఎక్కువగా హైదరాబాద్ లో ఉంది కాబట్టి ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళ ట్రాఫిక్ నియంత్రణ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అలాగే ఇవాళతో పాటు రానున్న 3 రోజులు హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ శివార్ల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నందున హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే విద్యుత్ విభాగానికి కావచ్చు ఎప్పటికప్పుడు అలర్ట్ జారీ చేస్తున్నారు. శివ, అయితే వినోద్, 10 రోజుల క్రితమే రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ కూడా ఆ స్థాయి వర్షాలు ఇప్పటి వరకు కూడా కనిపించినటువంటి పరిస్థితి కదా. ఏంటి వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించి రైతుల నుంచి ఏ రకమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది? శివ, రైతులైతే సంతోషం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే, అంటే భారీ వర్షం పడిన నేపథ్యంలో కూడా రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ పనులకి ఇంకా పనుల్లో లీనమైపోయి పనులు స్టార్ట్ చేసేటువంటి ఉద్దేశంతో రైతులు కూడా ఉన్నారు. సో రైతుల పరంగా ఎందుకంటే భారీ వర్షం పడున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంత ఇబ్బంది మాత్రమే చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో రైతులకైతే ఇక్కడ ఆటంకం కలగలేదు. సో రానున్న 5-6 రోజులు కూడా వాతావరణం ఇలాగే కంటిన్యూ అవుతుంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కూడా రైతులు తమ పనుల్లో కూడా లీనమైపోతున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.